కలిసి నువ్వెంత గొప్పవాళ్ళు, రాజాది రాజా రాజాది రాజా అని దండం పెట్టి చెంచా నోట్లో పంచదార పోసాడు, నోట్లో ఆడ కాళ్ళు రుద్ది దాంతో సినిమా ఇప్పించుకొని కాళ్ళకి దండం పెడతా, వాడు జెన్యూన్ అనుకుంటే దాని పెద్ద తప్పేం కాదు. అవును, రాళ్ళకే పెడుతున్నాం, మనుషులకు పెట్టడానికి ఏముంది, మానవ పురుషుడు కదా. మీ కెరీర్లో చాలా భయపడిన సందర్భం ఏమైనా ఉందా? ఎప్పుడు లేదు. వామ్మో నేనేమైపోతాను ఎప్పుడు లేదు. దాక్కున్నది ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. నేను ఫలానా ఇద్దరితో గొడవలేని, వాడు కొడతాడు, వాడు చంపుతాడు, చంపేలోపు నేను ఒక నన్ను చంపకపోతానా, అలా ఉంటుంది నా యాటిట్యూడ్ ఈ రోజుకి. మరి ఈ రోజుకి మరి నన్ను ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను బిజియెస్ట్ సినిమా వాడిని. అంటే 100 సినిమాలు దాకా రాశా. డైరెక్షన్ హీరోగా చేస్తా, విలన్గా చేస్తా, క్యారెక్టర్ యాక్టింగ్ చేస్తా. షార్ట్ టైంలో 500 దాకా సినిమాలు చేశా. అన్ని రకాలు, అన్ని ఇన్నింగ్స్ ఉన్నాయి. అంత బిజియెస్ట్గా ఉంటూ కూడా జగన్ గారి నేను అభిమానిని కాబట్టి, వృతాభక్తిగా జగన్ గారితో నేను ఉంటా కాబట్టి, జగన్ గారిని సపోర్ట్ చేస్తే, జగన్ గారి కోసం నేను ఇంకోళ్ళు జగన్ గారిని ఎవరు విమర్శించారో వాళ్ళని నేను విమర్శిస్తే సినిమాలు ఉండవు, సినిమాలు వద్దు, నువ్వు ఏలొద్దు అన్నా కానీ, ఏమయ్యా దేవుడు నాకు ఇంత డబ్బులు ఇచ్చాడు, ఇంత పేదోడికి ఇంత డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు నాకు, నా పెద్ద కొడుక్కి, నా చిన్న కొడుక్కి, నా భార్యకి, నలుగురికి 20 కోట్లు పరుచుకున్న మొత్తం 100 కోట్లు దేవుడు నాకు ఇచ్చాడు. ఇది ఇప్పుడు కూడా తెలియదు నాకు, సున్నాలు ఎన్ని ఉన్నాయో 100 కోట్లకి. ఈ రోజుకి నాకు తెలియదు. డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఎవరో నాకు బాగా ఇష్టమైన ఒక జగన్మోహన్ రెడ్డిని అన్నెసరీగా అంట, జెన్యూన్గా విమర్శిస్తే నేను కామెంట్ చేయను, గ్యారంటీ చేయను. ఓకే, ఖచ్చితంగా రాజకీయం అనే అంశానికి వద్దాం సార్. సో మీరు ఆ రకంగా పెరిగారు, మీ పిల్లలు పరిస్థితి ఏంటండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? మా పిల్లలు, నేను పిల్లలకి ఇద్దరికి చెప్పాను, ఒరే మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండాలనుకున్నారనుకో, ఉండండి. ఎవ్వడికి సినిమా ఇండస్ట్రీలో కాళ్ళకి దండం పెట్టకండి, రెస్పెక్ట్గా ఉండండి, గౌరవంగా ఉండండి, పూజనీయులు ఉంటే నమస్కారం పెట్టండి. అంతే తప్ప వాడు మనకు సినిమా ఇస్తాడు, వాడు మనం ఉద్ధరిస్తాడు అని కాళ్ళకి దండం పెట్టి వాడి పక్కనే కూర్చొని వాడి ఇంటికి వెళ్ళి డోరు కొట్టి సార్ ఏమన్నా అవకాశం ఉందా, ఎప్పుడు జీవితంలో అవి చేయకండి. మీరు చేసుకోవాల్సింది ఏంటంటే డే అండ్ నైట్ కష్టపడాలంటే నువ్వు చదువుకో, ఇంకా సినిమాలు చూడు, ఇంకా బుక్స్ చదువుకో. ఎంత స్టఫ్ నువ్వు నీ గుండెల్లో పెట్టుకోగలిగావో అంత స్టఫ్ పెట్టుకో. ఎవరైనా అవకాశం ఇస్తే అప్పుడు సక్సెస్ చూసుకో. ఒకవేళ సినిమా వచ్చింది, ఫ్లాప్ అయింది, బాధపడమాకు. నేను ఎప్పుడు ఏడవలా, ఫ్లాపులకి హిట్లకి ఇప్పుడు ఎగరలా. సినిమా ఫ్లాప్ అయింది నీది, ఏడవమాకు. మళ్ళీ వచ్చింది, ఏడవమాకు ఫ్లాప్. మళ్ళీ వచ్చింది ఫ్లాప్, ఏడవమాకు. ఇంకో పని చూసుకో. సో ఇద్దరు పిల్లలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారా? ఇద్దరు లేదు, ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ పిల్లడు ఏంటంటే యాక్చువల్గా +2 చదివి బీటెక్ చేస్తున్నాడు. చేస్తంటే వాడికి ఏంటంటే మా నాన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కదా, వాడికి ఒక సినిమా ఇంట్రెస్ట్ ఉంది, బాగుంటాడు అందంగా హీరోలాగా. వాడికి 2 సినిమాలు కూడా వచ్చి హీరోగా చేయనన్నాడు. నాకు ఇష్టం లేదు. అందుకని వాడు ఏం చేశాడంటే హాలీవుడ్లో లాస్ ఏంజల్స్ వెళ్ళి 1.5 year కోర్స్ చేసి ఇచ్చాడు. 1 crore పైగా, చాలా కాస్ట్లీ ఇది. చేసుకుని వచ్చి హాలీవుడ్లో ఇంగ్లీష్ సినిమా అసిస్టెంట్కి పనిచేశాడు. ఇక్కడికి వచ్చి మా కొరటాల శివ మేనలుడు వాడి దగ్గర ఒక అసిస్టెంట్కి చేశాడు, మహేష్ బాబుది, భరత్ అని నేను దాన్ని చేసుకున్నాడు. వాడు చాలా, నా కొడుకు చాలా క్వైట్, ఓకే, మోస్ట్ హానెస్ట్ ఫెలో. ఎవరు వాడికి అరే అనే మాట కూడా తెలియదు. ఎవరిని పేరు పిలుస్తాడు, వాడి నోట్లోంచి ఎంతమంది నాలాగా ఒకే నీ అమ్మ అని కానీ ఓబే అని కానీ ఏమి తెలియవు. అంటారే చాలా వీడు ఇప్పుడే పుట్టాడు పిల్లోడు అన్నట్టు. వాడి జీవితంలో ఇంతవరకు ఒక్కసారి మా పెద్ద కొడుకు వాడిని కిండలు చేస్తూ ఉంటాడు, నవ్వుతా సరదాగా. ఆడు కోపం వస్తే ఒకే ఒక మాట అంటాడు, రే
మాట్లాడకు, ఇదే వాడు తిట్టు. పెద్ద మాట అది. ఇంత మించి వాడి నోటి నుంచి నా తల్లి సాక్షిగా ఒక్క మాట కూడా అండండి. అది వాడికి మావిడి నుంచి పుట్టాడు. మావిడిలాగా ఉంటాడు. మావిడి బుద్ధి కూడా అలాగే క్వైట్గా ఉంటుంది. ఆడు ఇప్పుడు కూడా ఉన్నాడు క్వైట్గా ఉంటాడు. క్లబ్బులకి వెళ్ళడు, పబ్బులకి వెళ్ళడు, తాగడు. ఇప్పటివరకు నాకు తెలిసింది వాడు తాగడం, సిగరెట్లు లేడు, షోలు చేయడం ఏముండదు. వాడికి ఉంది. వాడు చదువుకున్న వాళ్ళల్లో 3-4 ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. నాకు మా ఆవిడతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. మా ఆవిడే క్లోజ్ ఫ్రెండ్. వాడు ఫ్రెండే. ఇద్దరు కొడుకులు మా ఆవిడకి ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ లాగా అన్నీ చెప్పుకుంటారు. ఓకే సార్, ఏమవ్వాలని కోరుకుంటున్నారు సార్? వాడు డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. మీరు మీ ఆలోచన ఏంటి? ఇదైతే బాగుంటుందని మీరు ఒక రచయిత, అసలు అనుకోలే. మీకు ఒక పిక్చర్ ఉంటుంది, మీ అబ్బాయి ఇదైతే నాకైతే మా అబ్బాయి హీరో అయితే బాగుంటాడు అనిపించింది. ఓకే. వాడికి స్టైల్ కొట్టేశాడు. వాడికి ఇష్టం లేదు. చాలా అందంగా ఉంటాడు. 6 feet. ఎందుకు ఇష్టం లేదని ఏమైనా బలమైన కారణం ఉందా? వాడికి ఏంటంటే అంటే కొంతమంది ఒక ఎయిమ్స్ ఉంటాయి నాన్న. అవును. వాడికి డైరెక్టర్ అవ్వాలని ఉంది. ఓకే. మళ్ళీ మళ్ళీ రియల్ ఎస్టేట్ చేయాలని ఉంది. అంటే అపార్ట్మెంట్స్ కట్టాలని ఉంది, బిల్డింగ్స్, అవన్నీ కోరికలు ఉన్నాయి. ఏమున్నది. అందుకని నేను ఇద్దరిని ఎప్పుడు ఒక డిమాండ్ చేయం. ఉత్తరం మేము చెప్పం. మీరు ఏమనుకుంటారో చేసుకుంటారా. ఎప్పుడు కామెంట్ చేయం. ఎంత అయితే డబ్బులు చేస్తాం. జెన్యూన్, చాలా గోల్డ్ బాయ్ వాడు. నేను ఏం చెప్పాడు కూర్చోబెట్టి, నాన్న నువ్వు ఎవరిని అడుక్కో, మాకు కథ చెప్పేవరకు నీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమంటే కథ ఉంది వింటారా అన్నాడు. వినం, వచ్చేసాయి. విన్నాడు, నచ్చితే చెయ్యి, నచ్చపోతే ఫీల్ అవ్వాల్సిన అవసరం. సో ఈయన రాస్తారు. వాడు రాసుకుంటాడు. ఓకే. రాసుకుంటాడు. సినిమా తీసుకున్నామని కూడా ఫ్లాప్ అయింది. బాధపడటం, కన్నీళ్ళు పెట్టుకోవటం, బాత్రూంలో ఏడవటం, నిద్ర లేకుండా ఉండటం. అసలు వద్దు నాన్న, మనకన్నీ ఉన్నాయి. నేనన్నీ భరించా కదా. నాకు కూడా ఏమి లేనప్పుడు కూడా నేను ఎప్పుడు ఏడవాలా తెలుసా. ఎప్పుడు ఏడుస్తాను. ఎప్పుడు మా ఆవిడకి నొప్పి వస్తేను, నా కొడుకు నొప్పి వస్తేను, మా మావయ్యకి మా అత్తకి నొప్పి వస్తే ఏడుపు వచ్చింది. టీవీలో ఎక్కడ ఏడుపు సీన్లు వచ్చానుకో నాకు ఏడుపు వచ్చింది. అవునా? ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఏడ్చా. నేను నేర్చా. అంత సాఫ్టా మీ హృదయం? అంత సాఫ్టా? ఎందుకు ఏడుపు వస్తుంది. దేవదాసు తాగి ఎంత కిరణ్ నాగేశ్వర గారు గొడ్డు వచ్చి మాడుతుంటే నాకు ఏడుపు వచ్చింది. మా వాడిని తిట్టింది పద్దాక. టీవీ పెట్టను మీకంట. టీవీలు చూసి ఎన్నిసార్లు ఏడ్చాను నాకే తెలియదు. సార్, మరొక గొప్ప విషయం ఏంటంటే, ఓకే మీ అమ్మగారు ఖచ్చితంగా కన్నప్రేగు అన్నది ఉంటుంది, అభిమానం ఉంటుంది, మీరేంటో చూశారు కాబట్టి ఆ ప్రేమ ఎక్కడికి పోదు. కానీ పెళ్ళైన తర్వాత అన్నా కూడా మేడం ఖచ్చితంగా మిమ్మల్ని మార్చడానికో మీ దుందుడుకు తగ్గడానికి ఆపడానికో ట్రై చేసి ఉండాలి. సో మీరు ఇప్పటి వరకు కూడా నేను ఒక్క విషయంలో కూడా వెనకడుగు వేయలేదు, వెనక్కి తిరిగి నాకు చూడాలనిపించలేదు, నేను తప్పు చేశాను, నేను రిగ్రెట్ అవ్వాలని మీరు అనుకోవట్లేదు అంటే మేడం కూడా ఆ రకంగానే మీకు తోడుగా ఉండేవారా? మీరు ఏం చేసినా కరెక్ట్ అని మీ మదర్ లాగా? అసలు ఏవి అడగదు నన్ను. ఇతను జెన్యూన్గా ఉంటాడు. పెళ్ళప్పుడు తెలిసింది ఆమెకి. అందుకని అన్నీ ఎప్పుడు ఎందుకు